తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమే నేను అనుకుంటున్నాడు రేవంత్ అన్న. 2023లో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చిందంటే కారణమే నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేను పాదయాత్ర చేయబట్టి, నేను ప్రచారం చేయబట్టి, నేను భారీ బహిరంగ సభలు చేయబట్టి, నేను 6 గ్యారెంటీలు పెట్టబట్టి, నేను అధిష్టానాన్ని తెలంగాణకు తీసుకొచ్చి ప్రచారం చేయబట్టే కాంగ్రెస్ గెలిచింది అని రేవంత్ అన్న తను తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. రేవంత్ అన్న తనను తాను బాగా హైప్లో ఊహించుకుంటున్నాడు. నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు, నేను చేయబట్టే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు, నేను చేయబట్టే కేసీఆర్ లాంటి కీలకమైనటువంటి వ్యక్తి ఓడిపోయిండు, నేను చేయబట్టే సర్పంచ్ ఎన్నికలలో సుమారు 7,000 పైచిలకు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, నేను చేయబట్టే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, నేను చేయబట్టే పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు వచ్చినాయి, నేను చేయబట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి, నేను చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు బలంగా ఉంది, నేను చేయబట్టే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డి అని చెప్పి అన్న బలంగా ఊహించుకుంటున్నాడు. అంటే తనను తాను ఎక్కువ అనుకుంటున్నాడు. అన్న నేను ఎట్లా చెప్తా అట్లా, కాంగ్రెస్లో నేనే ఫైనల్, నేను లేకపోతే కాంగ్రెస్ లేదు, ఈరోజు అధికారంలో ఉన్నామంటే కారణం నేను చేయబట్టే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినా అని రేవంత్ అన్న అనుకుంటున్నాడు. ఈ అనుకున్నాడు ఏందో రేవంత్ అన్న రెండో వర్షన్లు ఏమనుకుంటాడు అట అంటే, ఇప్పుడు నేను మంది పార్టీనే ఇక్కడికి తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన, కాంగ్రెస్ లాంటి పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేనటువంటి పార్టీ, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిండు, అలాంటి పార్టీని నేను అధికారంలోకి తీసుకొచ్చిన, ఈరోజు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి నేను ముఖ్యమంత్రి అయినా, నా సొంత పొలిటికల్ పార్టీ నేను పెట్టుకుంటే ముఖ్యమంత్రి కాలేనా, నా సొంత పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే నాకు ఇష్టం ఉన్న వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకే ఏ పదవులన్నా ఇవ్వచ్చు, నా పార్టీ నా ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది. కానీ ఢిల్లీ పార్టీ అయితే ఏంది, ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే వినాలి, రాహుల్ గాంధీ చెప్పినట్టు, కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు, మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి లీడర్లు ఎవరు ఎట్లా చెప్తే అట్లా వినాలి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ వస్తారు, ఇన్ఛార్జ్ చెప్పినట్టు వినాలి. అదే రేవంత్ అన్న కొత్త పార్టీ అయితే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఆయనే ఓనర్ కదా, బీఫామ్లు ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు, పదవులు ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు, టికెట్లు ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయనే. ఇంకెన్ని రోజులు మంది పార్టీకి పనిచేయాలి, నా పార్టీ నేను పెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని తయారు చేస్తున్నట్ట. వర్గం మీన్స్ ఆయన కోసం ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటున్నాడట.